తిరుమల తిరుపతి వెళ్ళి వచ్చామండి. 10 సంవత్సరాలు పట్టిందండి మాకు. ఎందుకో తెలీదు ఈసారి 10 సంవత్సరాలు పట్టింది వెళ్ళటానికి. అన్నీ మారిపోయాయండి. అన్నీ మారిపోయాయి. రోడ్లు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కానీ అక్కడ అన్నప్రసాదం మటుకు మారలేదండి. వేంగమాంబ అన్నప్రసాదం వెళ్ళాము. అక్కడ ఇప్పటికీ ఏం మారలేదు. అదే సాంబారు, అదే వంటకం, అన్నీ అవే. రుచి ఇంత కూడా మారలేదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అది అమృత తుల్యమని చెప్పుకోవచ్చు అన్నప్రసాదం. ఆ స్వామివారే తమ భక్తుల కోసం వంట చేసి వడ్డిస్తున్నారా అనిపించింది. వేయ ప్రయాసలతో అలసి వచ్చిన తమ భక్తుల కోసం సమప్రేమతో అమృత తుల్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారా అన్నంత భావన కలిగింది. స్వామి అనంతుడు, అన్ని చోట్ల తానే ఉంటాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకొని ఆ ప్రసాదాన్ని నోటికి అందిస్తుంటే కనిపించారో ఆ స్వామి, ఆ అమృతాన్ని కొద్ది కొద్దిగా వదలకుండా తినాలని అనిపించింది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడి ప్రసాదం కదా మరి.